Hi everyone, welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subbarayudu, I teach chemistry in simple way. In today's session, we are going to solve a problem related to relative lowering of vapor pressure, one of the colligative property. Okay, చూద్దాం. ఇక్కడ మనకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఆ 12th క్లాస్ కెమిస్ట్రీ ది చాప్టర్ సొల్యూషన్స్, ఇందులో కాలిగేటివ్ ప్రాపర్టీ అయిన రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ పైన ఒక ప్రాబ్లం చేస్తున్నాం. ఇది కొంచెం డిఫరెంట్ ప్రాబ్లం, చూద్దాం. యాక్చువల్గా ఏమి ఇచ్చాడు ఇక్కడ? ద రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ ఆఫ్ అన్ ఆక్వస్ సొల్యూషన్. వాటర్లో డిజాల్వ్ అయితే వచ్చే ఆక్వస్ సొల్యూషన్, అంటే సొల్యూట్ ఏదో వాటర్లో వేసాడు, ఆక్వస్ సొల్యూషన్ వచ్చేసింది. దాంట్లో రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ ఆఫ్ అన్ ఆక్వస్ సొల్యూషన్ కంటైనింగ్ నాన్ వాలటైల్ సొల్యూట్ ఈజ్ 0.0125. అంటే RLVP, రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ ఇచ్చాడు. క్యాల్కులేట్ ద మొలాలిటీ. అయితే మనకు మొలాలిటీ కావాలంట. చాలా డిఫరెంట్ ప్రాబ్లం, చూద్దాం అదేంటో. చూడు, ఇక్కడ మనకి ఇచ్చిన డేటా ఒక్కటి రాసుకుంటే సరిపోతుంది. ఏంటది? రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటది? P0 మైనస్ P/P0. ఈ వాల్యూవే కదా రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్. 0.0125 అని ఇచ్చాడు. బాగుంది. ఇంకేం కావాలి? మొలాలిటీ కావాలి. ఏ సొల్యూషన్ అన్నాడు? ఆక్వస్ సొల్యూషన్. ఆక్వస్ సొల్యూషన్ అంటే సాల్వెంట్ ఎవరు? వాటర్. సో దాని మాలిక్యులర్ వెయిట్ తెలుస్తుంది, అదొకటి నోట్ చేద్దాం. సో మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ వాటర్ దట్ ఈస్ ఈక్వల్స్ వాటర్ మాలిక్యులర్ వెయిట్ ఏంటంటే 18 గ్రామ్ పర్ మోల్, అంతే కదా? వాటర్ మాలిక్యులర్ వెయిట్ 18 గ్రామ్ పర్ మోల్, దట్స్ ఇట్. రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ ఉంది, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ వాటర్ ఉంది, ఇంకేం లేదు. సరే, బాగుంది, దట్స్ ఇట్. అయితే మొలాలిటీ కావాలన్నాడు, దాన్ని అలా పక్కన పెడదాం. రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ అదేంటో చూద్దాం. వీ నో దట్ రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ P0 మైనస్ P/P0 ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి? ప్రీవియస్ వీడియోలో చూసాం మనం. వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇంటూ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ బై వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్. ఇదే కదా ఫార్ములా. వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇంటూ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ బై వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్. ఓకేనా? ఇది. సో P0 మైనస్ P/P0 is equals to weight of solute by molecular weight of solute into 1 by weight of the solvent into capital M అని రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే M ఇంటూ 1 మళ్ళీ ఎంఏ అవుతుంది. సరే, బాగుంది. ఇప్పుడు మనము వాల్యూలో వేరియేషన్ రాకుండా ఉండడానికి ఏం చేద్దామంటే బై 1000 వేద్దాం, ఇక్కడ 1000 వేద్దాం. అంటే 1000తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాం. జస్ట్ M పక్కకు తీసాము, ఇంటూ M అని రాసాము, ఇంటూ 1000 బై 1000 వేసాం, వాల్యూలో వేరియేషన్ రాకుండా ఉండడానికి. అర్థమవుతుందా? దట్స్ ఇట్, బాగుంది. ఇప్పుడు P0 మైనస్ P/P0 ఆర్ P0 ఈజ్ ఈక్వల్ టు, చూడు, వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ ఇంటూ 1000 బై వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్. ఏంటిది? మొలాలిటీ. మొలాలిటీ ఫార్ములా ఏంటి? వెయిట్ ఆఫ్ సొల్యూట్ బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ ఇంటూ 1000 బై వెయిట్ ఆఫ్ ద సాల్వెంట్ ఇన్ గ్రామ్స్. సో ఇదంతటి బదులు మనం ఏం రాయొచ్చు? మొలాలిటీ రాయొచ్చు. సో మొలాలిటీ ఇంటూ క్యాపిటల్ M బై 1000. ఓకేనా? మనం ఇది కనుక్కోవాలి కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసాం మొలాలిటీ వచ్చేలాగా. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. P0 మైనస్ P/P0 ఎంత? అది 0.0125 ఈజ్ ఈక్వల్స్ టు, సబ్స్టిట్యూట్ చేసాం. మొలాలిటీ అలాగే ఉంచేద్దాం. మొలాలిటీ
ఇంటూ క్యాపిటల్ M అంటే ఎవరు? మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ వాటర్, నథింగ్ బట్ సాల్వెంట్ కదా అది, దాని మాలిక్యులర్ వెయిట్ 18 కదా, సబ్స్టిట్యూట్ చేద్దాం. 18 డివైడ్ బై ఎంత ఉంది? 1000. ఓకేనా? మనకు కావాల్సింది మొలాలిటీ కదా, దాన్ని ఇటు పంపించేద్దాం. అటుపక్క ఓన్లీ మొలాలిటీ మిగులుతుంది. అంటే ఏమొస్తుంది? 0.0125 ఇంటూ 1000 మల్టిప్లై చేస్తుంది కదా, డివైడ్ చేసేది, బై 18 ఈజ్ ఈక్వల్ టు మొలాలిటీ. ఏమొస్తుంది? మొలాలిటీ. తిప్పేద్దాం. దానికంటే ముందుడు మొలాలిటీ ఈజ్ ఈక్వల్స్ టు 0.0125 ఇంటూ 1000. 1000తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఇది 1 2 3 డిజిట్స్ షిఫ్ట్ అవుతుంది కదా, 1000 కదా. సో 12.5 1 2 3 12.5 బై 18. ఓకేనా? 12.5 బై 18. దేర్ ఫోర్ మొలాలిటీ ఈజ్ ఈక్వల్స్ టు 12.5 బై 18 ఎంత వస్తుంది? డివైడ్ చేస్తే 0.6944 వస్తుంది. దాన్ని సింపుల్గా 0.69 ఏం రాయొచ్చు? 70 రాయొచ్చు. దిస్ ఈజ్ ద మొలాలిటీ ఆఫ్ ద సొల్యూషన్ బై which is calculated by using relative lowering of vapor pressure. రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెజర్ని యూజ్ చేసుకొని మొలాలిటీని మెజర్ చేసాం. ఇది కొంచెం డిఫరెంట్ ప్రాబ్లం. హోప్ యూ అండర్స్టాండ్. ఇఫ్ యూ హ్యావ్ ఎ డౌట్, feel free, do leave a comment. That's it for today's video. For more interesting chemistry content, do follow my Instagram. Link is given in description. That's it for today's video. See you in next. Thank you.